హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. మనము కిచెన్లో గంటల తరబడి చేసే పనులు నిమిషంలో చేసే టిప్స్ చూపిస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1 అండి, మనము ఫోన్లో ఫోటోలు తీసేటప్పుడు సరిగ్గా రాదు అనుకుంటాం కదండి. మీరు ఏం చేయాలంటే ఆ టైంలో కొంచెం వ్యాస్లైన్ను ఆ కెమెరాకు అప్లై చేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలండి. ధూళి అంతా ఉంటుంది కదండి, గలీజ్ ఉండడం వలన సరిగ్గా ఫోటో అనేది రాదండి. తర్వాత మనము ఫోటో తీసి చూడండి, బాగా వస్తుందండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి, మనము పాత్ర పైన ఈ విధంగా స్టెయినర్ పెట్టి ఏమైనా మనము పప్పును వంచాలి అనుకున్నప్పుడు అయితే స్టెయినర్ అనేది సరిగ్గా కూర్చోదు కదండి. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఒక స్పూన్ వేసి పెడితే నీట్గా ఉంటుందండి. తర్వాత నీళ్లు వంచవచ్చండి. చూడండి, నేను చూపిస్తున్నానండి, ట్రై చేయండి, స్టెయినర్ అనేది కూడా పడిపోదండి. టిప్ నెంబర్ 3 అండి, ఇంట్లో స్పూన్స్ ఎక్కువగా ఉన్నాయి, పెట్టడానికి ప్లేస్ లేదు అన్నప్పుడు మీరు ఈ విధంగా అయినా చేసుకోవచ్చండి. ఇంట్లో పాత బెల్ట్ అంటూ పక్కన పెట్టేస్తాం కదండి. తర్వాత రబ్బర్ బ్యాండ్ కూడా ఇంట్లో ఉంటాయి కదండి. సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా మీరు రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అండి. ఇంకోసారి కూడా నేను చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 5 వేసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి. తర్వాత రబ్బర్ బ్యాండ్ లోపలకు ఈ స్పూన్స్ అన్నీ వేయండి. చూడండి, నీట్గా వేయండి. తర్వాత కిచెన్లో అంత ప్లేస్ కూడా అవసరం ఉండదండి. మీకు ఏ స్పూన్ కావాలో ఆ స్పూను ఈజీగా తీసుకోవచ్చండి. ఈ విధంగా హ్యాంగ్ చేస్తే చాలండి. చూడండి, నీట్గా కనపడుతుంది. టిప్ నెంబర్ 4 అండి, సూదిలోకి దారం వేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ కష్టం అవుతుంది కదండి. కన్ను కనపడడం లేదు, సూదికి దారం వేయడానికి కాదు అనేవాళ్ళు ఒకటి పాతది కీ తీసుకోండి. చూడండి, ఈ విధంగా అండి. దీనికి ఒకటి ప్లాస్టిక్ దారం తీసుకున్నానండి. అందులో ఒక లేయర్ దారం చాలు అండి, అంతేనండి. చూడండి, ఈ విధంగా అండి. ఇప్పుడు ఈ దారంను యు ఆకారంలో పెట్టి చూడండి, ఈ విధంగా అండి ప్లాస్టర్ అనేది వేయండి. అంటే టైట్గా ఉండాలి అని అండి. టైట్గా ప్లాస్టర్ వేసి ఈ సూదిని ఆ ప్లాస్టిక్ దారముకు యు ఆకారంలో వేశారు కదండి, దానికి సూది వేసుకోవాలండి. తర్వాత దారము తీసుకొని మీరు ప్లాస్టిక్ దారము వేశారు కదా, యు ఆకారం మధ్యలో వేయండి. తర్వాత సూది ఈ విధంగా లాగితే చాలండి. చూడండి, ఎంత సులభంగా సూది లోపలకు దారం వస్తుందో. మీరు ఈ విధంగా చేసి పెట్టుకుంటే దారము సూది లోపలకు దారం అనేది వేసుకోవచ్చండి. చూడండి, మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.